ప్రజల్లో తనకొస్తున్న చెడ్డ పేరుని డైవర్ట్ చేయడానికి డైవర్షన్ పాలిటిక్స్ లో ఈ రోజు వెంకటేశ్వర స్వామిని కూడా చంద్రబాబు నాయుడు గారు వదలలేదనేది మనకు స్పష్టంగా కనిపిస్తోంది. మీ బతులు కానీ సిగ్గేమైనా ఉందా రోజు? అసలు మీరు కదా వెంకటేశ్వర స్వామిని కూడా వదలకుండా అందిని కాడికి దోచేసుకున్నది మీరే కదా, అవునా? కేవలం కాసులకి కకృతిపడి. నీ భాగవతం ఏం చిన్నది కాదు. ఒకసారి నీ భాగవతం కూడా ఈ వీడియో మొదలు పెట్టే ముందు స్టార్టింగ్ నీ భాగవతంతోనే మొదలు పెడదాం. నువ్వేదో సుతపూసలం మాట్లాడతావేంటి? ఇదిగో నీ అవినీతి చిట్ట ఏమి తక్కువేం కాదు. నేను రాత్రి కూడా ఒక వీడియో చేసే దీనిపైన. నువ్వు దర్శనం టికెట్లు అమ్ముకొని, శ్రీవారి దర్శనం టికెట్లు అమ్ముకొని ఎంత దోచుకున్నావో, ఎంత తినేసావు అన్నీ రాత్రి కూడా ఒక వీడియో చేశా. ఇప్పుడు మళ్ళీ నీకోసం ఒక్కొక్కసారి చదివి వినిపిస్తా చూడు. ఇదిగో కళాదా ట్రావెల్స్ ఏమో పెద్దిరెడ్డిది, బుక్ మై దర్శన్ ఏమో రోజాకి. కళాదా ట్రావెల్స్ స్కామ్ వచ్చేసి సరే అది పెద్దిరెడ్డి విషయం కాబట్టి పక్కన పెట్టేద్దాం. ఇదిగో బుక్ మై దర్శన్ స్కామ్ అన్నమాట రోజాది. బుక్ మై దర్శన్ కింద 75 టికెట్లు కేటాయిస్తారు రోజు. ఒక్కో టికెట్ అమ్మాల్సింది 1250 రూపాయలకి. కానీ రోజా అమ్మింది ఎంతకనుకుంటున్నారు? 5000 నుంచి 10,000 రూపాయలకి అమ్మింది రోజా. ఈ టికెట్లు అమ్మడం కోసం రోజా ఒక 20 మందిని టీముని పెట్టుకుంది కేవలం ఈ టికెట్లు అమ్మడానికే. వీళ్ళు విభాగాలుగా కేటాయించేసుకొని, పెద్దిరెడ్డి రోజా వీళ్ళిద్దరు విభాగాలుగా కేటాయించేసుకొని బుక్ మై దర్శన్ అని చెప్పేసి ఒకటి పెట్టేసుకొని దానికి రోజుకి 75 టికెట్లు కేటాయిస్తే అందులో ఒక్కొక్క టికెట్ 5,000 నుంచి 10,000 రూపాయలకు అమ్ముకొని వారానికి 4 సార్లు కనబడుతుంది కదా మనకు. అక్కడ వారానికి 4 సార్లు వెళ్ళిన ప్రతిసారి ఒక్కొక్క వెనకాల ఒక 40 మంది 30 మందిని వేసుకొని వెళ్ళింది కదా. ఇవి ఈ బాగోతలే ఈవిడ చేసిన స్కామ్ మాట. అది తక్కువ లెక్కతే కొన్ని కోట్ల రూపాయలు వచ్చేసింది. అలాగా నువ్వు వచ్చి ఇక్కడ పాఠాలు చెప్తావా? చంద్రబాబు నాయుడు గారిని విమర్శించేంత దానివా నువ్వు? సిగ్గేమని అనిపిస్తుందా? ఇంకా మాట్లాడుతున్నావు, వినిపిస్తాను చూడండి. ఎందుకంటే ఆయనకి ఎప్పుడు అలవాటు, ఎప్పుడెప్పుడు ఆయనకి చెడ్డ పేరు వస్తుందో అప్పుడు ఏదో ఒక ఇష్యూని ఆయనే క్రియేట్ చేస్తాడు. దాన్ని తన వర్గీయులతో పబ్లిసిటీ చేయటం, దాని మీద డిస్కషన్లు చేసి ఎదుటి వాళ్ళ మీద నిందలు వేయటం ఆయనకు అలవాటే. మరే గతంలో నువ్వు ఇలాంటి ఓవరాక్షన్లే కొట్టమాకు, ఇలాంటి డైలాగులు కొట్టమాకు. నువ్వు గతంలో కోడికత్తి విషయం గుర్తుందా నీకు? జగన్మోహన్ రెడ్డి తనకు తానుగా చేయించుకున్న కోడికత్తి డ్రామాలో అతి పెద్ద డ్రామా ఆర్టిస్టు నువ్వు. కన్నీళ్ళు ఎట్టేసుకున్న గుక్కెత్తి ఏడ్చేసి గుర్తుందా? అవునా? చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డిని చంపించారనుకున్నాడు. ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డి చచ్చిపోతే నేను అనాథన అయిపోను, నేను రోడ్డు మీద పడిపోను, నా కుటుంబం పరిస్థితి ఏంటి, నా పిల్లల పరిస్థితి ఏంటి? పెద్ద పెద్ద డైలాగులు కొట్టావు కదా 5 ఏళ్ళు అధికారంలో ఉండి. కోడికత్తి విషయంలో ఎందుకు మీరు నిరూపించలేకపోయారు? ఎవరు క్రియేట్ చేశారు? ఎవరు ప్రచారం చేయించుకున్నారు? మీరు కాదా? చంద్రబాబు నాయుడు గారికి ఏం అవసరం అండి? చంద్రబాబు నాయుడు గారికి ఏం అవసరం అని అడుగుతున్నా. పైగా నువ్వు వచ్చి ఇక్కడ పాఠాలు చెప్తావా? తిని బాతికి అలాగానే. కానీ ఈ రోజు మీరు చూస్తే సాక్షాత్తు టీటీడీలో తిరుమల లడ్డూ మీద ఇంత దిగజారుడుతనంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ రోజు ఆయన మాట్లాడాక ప్రతి ఒక్కరు కూడా చీ కొట్టడం మనం గమనిస్తూనే ఉన్నాం. అందరూ మీ మొఖాన్ని కాన్ఫరెన్స్ ఇలా ఉమ్మేస్తున్నారు. దేశంలో ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి పైన, మీ మొఖాల పైన కాన్ఫరెన్స్ ఉమ్మేస్తున్నారు. ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి ఇంటిని చుట్టుముట్టారు కదా. చుట్టుముట్టారా? నువ్వు ఎందుకు రావట్లేదమ్మా తిరుమల తిరుపతి దేవస్థానానికి? ఈ మధ్యకాలంలో ఎందుకు రాలా? వారానికి 4 రోజులు నువ్వు దర్శనం పేరుతో ఎంత తినేసావు? బ్రేక్ దర్శనాల పేరుతో, విఐపి బ్రేక్ దర్శనాల పేరుతో ఎందుకు తినేసావు? ఈ ఆలోచన నువ్వు ఎవరో పాఠాలు చెప్తున్నావు? తెగజారిపోయారా? విష ప్రచారాలు చేస్తున్నారా? ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదా? ఎవడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది మాత్రం వస్తుంది. కేవలం కాసుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అడ్డం పెట్టుకుంటారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని కూడా వదలరు అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. నిజంగా మేమైతే ఎక్స్పెక్ట్ చేయలే. కానీ మీరు దాన్ని మించిపోయారు. మీరు అంతకు మించి అవినీతి చేసేసారు, అంతకు మించి దోచేసుకున్నారు, అంతకు మించి తినేసారు. తినేసిన వేళ ఏం మాట్లాడుతున్నావు? ఆధారాలు లేవని మాట్లాడతావా? ల్యాబ్ రిపోర్ట్లు అమ్మ మొగుడిచ్చాడా? ల్యాబ్ రిపోర్ట్లు కాదా? చదవలేదా? చదవడం రాదా? అవునా? కాంట్రాక్టర్లు మార్చింది నీ అమ్మ మొగుడా? ఎవడు మార్చాడు కాంట్రాక్టర్లో?
రివర్స్ టెండరింగ్ అని చెప్పేసి అని కాంట్రాక్టర్లు మార్చింది ఎవరు? నీ అమ్మ మొగుడా? ధర్మారెడ్డి ఎందుకు మాట్లాడట్లేదు? వైవి సుబ్బారెడ్డి ఎందుకు మాట్లాడట్లేదు? కోర్టులో పిటిషన్లు ఎందుకు వేస్తున్నారు మీరు? ఇక్కడికి వచ్చి నువ్వెందుకు పాఠాలు చెప్తున్నావు? ఎవరికి ఇస్తావు నువ్వు పాఠాలు? అసలు రిపోర్ట్లు చదవడం చేత కదా, రిపోర్ట్లు చూడడం చేత కదా మనకి. ఇక్కడికి వచ్చి చంద్రబాబు నాయుడు గారికి అలవాటు, నువ్వు పెద్ద పత్తికించవే, అన్నీ నిజాలే మాట్లాడుతుంది, రోజు అన్నీ నిజాలే మాట్లాడుతావు, అబద్ధాలంటూ మాట్లాడుతావు. అసలు దేవుని అడ్డం పెట్టుకుని మీరు రాజకీయాలు చేయలేదా? 2019 ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో పింక్ డైమండ్ ఉందని, బ్రహ్మణి గారి దగ్గర ఉందని, ఆయన బీరువాలో ఉందని చెప్పేసి దేవుని అడ్డం పెట్టుకుని మీరు రాజకీయాలు చేయలేదా? నువ్వు దేవుని అడ్డం పెట్టుకుని 5 ఏళ్ళు దోచేయలేదా, తినేయలేదా? ఎవడికి చెప్తున్నారండి మీరు పాఠాలు ఉపన్యాసాలు? ఎవడికి చెప్తున్నారు ఇక్కడ? సిగ్గు అనేది లేదు. పైగా ఇక్కడ మహిళలు మానభంగాలని మాట్లాడుతుంది. గత 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఎంతమంది మహిళలపైన అఘాయిత్యాలు జరిగినాయి, ఎంతమందిని చంపేయలేదు. తన అక్కను వేధిస్తున్నారని చెప్పేసానంటే చిన్న పిల్లడు 10వ తరగతి పిల్లడి పైన పెట్రోల్ పోసి తగిలిపెట్టేశారు. ఆ రోజైనా బయటకు వచ్చి మాట్లాడావా? ఆ రోజు మాట్లాడలేదు కదా మనం, ఏ రోజు కూడా మాట్లాడలేదు కదా. నిన్న మొన్నటి దాకా గజ్జలు ఆడిపోయాం మనం మాట్లాడడానికి. తమిళనాడులో ట్రై చేసావు వేరే పార్టీలోకి వెళ్ళిపోవడానికి, అక్కడ వర్కౌట్ అవ్వదు, చీకొట్టారు, అందరూ బయటికి పొమ్మన్నారు. మళ్ళీ ఈ రోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. కానీ ఒకటి మాత్రం నిజం, నీ ఒంట్లో మాత్రం భయం వచ్చింది. గతంలోని చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఏకవచనంతో ఇష్టానుసారంగా మాట్లాడేదానివి. ఇప్పుడు భయపడ్డావు కొద్దిగా. భయపడి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, ఇది మంచి పద్ధతి, ఈ విషయంలో మెచ్చుకోవచ్చింది, అలాగే కంటిన్యూ చేయి. భాష ప్రధానం మనకి. కానీ ఈ రోజు మీరు చూస్తే సాక్షాత్తు టీటీడీలో తిరుమల లడ్డూ మీద ఇంత దిగజారుడుతనంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ రోజు ఆయన మాట్లాడాక ప్రతి ఒక్కరు కూడా చీ కొట్టడం మనం గమనిస్తూనే ఉన్నాం. అందరూ మీ మొఖాన్ని కాన్ఫరెన్స్ ఇలా ఉమ్మేస్తున్నారు. దేశంలో ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి పైన, మీ మొఖాల పైన కాంట్రించి ఉమ్మేస్తున్నారు. ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి ఇంటిని చుట్టుముట్టారు కదా, చుట్టుముట్టారా? నువ్వు ఎందుకు రావట్లేదమ్మా తిరుమల తిరుపతి దేవస్థానానికి? ఈ మధ్యకాలంలో ఎందుకు రాలా? వారానికి 4 రోజులు నువ్వు దర్శనం పేరుతో ఎంత తినేసావు? బ్రేక్ దర్శనాల పేరుతో, విఐపి బ్రేక్ దర్శనాల పేరుతో ఎందుకు తినేసావు? ఈ ఆలోచన నువ్వు ఎవరో పాఠాలు చెప్తున్నావు? తెగజారిపోయారా? విష ప్రచారాలు చేస్తున్నారా? ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదా? ఎవడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది మాత్రం వాస్తవం. కేవలం కాసుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అడ్డం పెట్టుకుంటారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని కూడా వదలరు అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. నిజంగా మేమైతే ఎక్స్పెక్ట్ చేయలే. కానీ మీరు దాన్ని మించిపోయారు. మీరు అంతకు మించి అవినీతి చేసేసారు, అంతకు మించి దోచేసుకున్నారు, అంతకు మించి తినేసారు. తినేసిన వేళ ఏం మాట్లాడుతున్నావు? ఆధారాలు లేవని మాట్లాడతావా? ల్యాబ్ రిపోర్ట్లు అమ్మ మొగుడిచ్చాడా? ల్యాబ్ రిపోర్ట్లు కాదా? చదవలేదా? చదవడం రాదా? అవునా? కాంట్రాక్టర్లు మార్చింది నీ అమ్మ మొగుడా? ఎవడు మార్చాడు కాంట్రాక్టర్లో? రివర్స్ టెండరింగ్ అని చెప్పేసి అని కాంట్రాక్టర్లు మార్చింది ఎవడు? నీ అమ్మ మొగుడా? ధర్మారెడ్డి ఎందుకు మాట్లాడట్లేదు? వైవి సుబ్బారెడ్డి ఎందుకు మాట్లాడట్లేదు? కోర్టులో పిటిషన్లు ఎందుకు వేస్తున్నారు మీరు? ఇక్కడికి వచ్చి నువ్వెందుకు పాఠాలు చెప్తున్నావు? ఎవరికి ఇస్తావు నువ్వు పాఠాలు? అసలు రిపోర్ట్లు చదవడం చేత కదా, రిపోర్ట్లు చూడడం చేత కదా మనకి. ఇక్కడికి వచ్చి చంద్రబాబు నాయుడు గారికి అలవాటు, నువ్వు పెద్ద పత్తికించవే, అన్నీ నిజాలే మాట్లాడుతుంది, రోజు అన్నీ నిజాలే మాట్లాడుతావు, అబద్ధాలంటూ మాట్లాడుతావు. అసలు దేవుని అడ్డం పెట్టుకుని మీరు రాజకీయాలు చేయలేదా? 2019 ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో పింక్ డైమండ్ ఉందని, బ్రహ్మణి గారి దగ్గర ఉందని, ఆయన బీరువాలో ఉందని చెప్పేసి దేవుని అడ్డం పెట్టుకుని మీరు రాజకీయాలు చేయలేదా? నువ్వు దేవుని అడ్డం పెట్టుకుని 5 ఏళ్ళు దోచేయలేదా, తినేయలేదా? ఎవడికి చెప్తున్నారండి మీరు పాఠాలు ఉపన్యాసాలు? ఎవడికి చెప్తున్నారు ఇక్కడ? సిగ్గు అనేది లేదు. పైగా ఇక్కడ మహిళలు మానభంగాలని మాట్లాడుతుంది. గత 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఎంతమంది మహిళలపైన అఘాయిత్యాలు జరిగినాయి, ఎంతమందిని చంపేయలేదు. తన అక్కను వేధిస్తున్నారని చెప్పేసానంటే చిన్న పిల్లడు 10వ తరగతి పిల్లడి పైన పెట్రోల్ పోసి తగిలిపెట్టేశారు. ఆ రోజైనా బయటకు వచ్చి మాట్లాడావా? ఆ రోజు మాట్లాడలేదు కదా మనం, ఏ రోజు కూడా మాట్లాడలేదు కదా. నిన్న మొన్నటి దాకా గజ్జలు ఆడిపోయాం మనం మాట్లాడడానికి. తమిళనాడులో ట్రై చేసావు వేరే పార్టీలోకి వెళ్ళిపోవడానికి, అక్కడ వర్కౌట్ అవ్వదు, చీకొట్టారు, అందరూ బయటికి పొమ్మన్నారు.
మళ్ళీ ఆలోచి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. కానీ ఒకటి మాత్రం నిజం, నీ ఒంట్లో మాత్రం భయం వచ్చింది. గతంలోని చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఏకవచనంతో నీ ఇష్టానుసారంగా మాట్లాడదానివి. ఇప్పుడు భయపడ్డావు కొద్దిగా. భయపడి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, ఇది మంచి పద్ధతి, ఈ విషయంలో మెచ్చుకోవచ్చింది. అలాగే కంటిన్యూ చేయి. భాష ప్రధానం మనకి.